ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, మీ అందరి ప్రేమ పాత్రులు, నాకు ఆప్త మిత్రులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. మన ఊరు మనబడి అనేటువంటి ఒక చక్కటి ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసే గొప్ప కార్యక్రమానికి ఈరోజు వనపర్తి జిల్లానే మనం శ్రీకారం చుట్టినాం. వనపర్తికి ఆ గౌరవం దక్కుతుంది. మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళమే. ఈరోజు మీ ముందు ఈ హోదాలో నిలబడడం అంటే ప్రభుత్వ పాఠశాలలో ఆ రోజు మా గురువులు మాకు చెప్పినటువంటి విద్యనే దానికి కారణం. మీరందరూ కూడా భవిష్యత్తులో చాలా చక్కటి వసతులు ఈ పాఠశాలలో నిర్మాణం కాబోతున్నాయి. ఆంగ్ల బోధన కూడా, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభం కాబోతా ఉంది. విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చాలా బాగా మీ భవిష్యత్తు రూపుదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వనపర్తి విద్యా విభాగంలో పనిచేసే మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హిందూ యువకుల మీద జరిగిన దాడి పరిసరాలను ఆయన పర్యటించి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానమైనటువంటి కర్మన్ ఘాట్ దేవాలయానికి ఈరోజు దర్శనం కోసం రావడం జరిగింది. ఆ స్వామివారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ఆ స్వామివారి యొక్క దర్శనం కోసం రావడం జరిగింది. ధర్మరక్షకులను కాపాడని చెప్పి, ధర్మరక్షకులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి, రక్షణ కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. రంగారెడ్డి గారు చెప్పినట్టు గత 22వ తారీఖు నాడు ఇదే ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది గుండాలు వాళ్ళ హిందూ యువకుల మీద దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసారు, దేశం మొత్తం కూడా చర్చ జరిగింది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు చూద్దామని చెప్పి రావడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత, జరిగిన సంఘటన పూర్తిగా విన్న తర్వాత, ఇవాళ చేసినటువంటి ఆ లుచ్చన కొడుకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం ఏ విధంగా వివరించిందో ఇలా సభ్య సమాజం, హిందూ సమాజం అంతా కూడా సిగ్గుతో తలవేసుకుంటున్నది. వాస్తవానికి ఆ రోజే వస్తాను, నేను రావాలని బయలుదేరినా. కానీ శాంతి భద్రతను కాపాడని చెప్పి ఆలోచన మాకున్నది. ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యతగా మేము భావిస్తున్నాం. మేము ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం. మేము శాంతి భద్రతను కాపాడాలని కోరుకుంటున్నాం. మేము దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రత సమస్య తీసుకొస్తున్నాడు. ఆయననే మూర్ఖుడు, ఆయననే నెంబర్ 1 ద్రోహి.
వాళ్ళు ఆయననే నిక్కార్సనేందు నిజమైనదు బట్టలు చింపుకునేందు భయంకరమైన హిందని చెప్పుకుంటారు కోటిగారు తోపుగారు సుబాయి గారు. మరి ఏమిందు అని తెలియాలి. మరి ముఖ్యమంత్రి అంటున్నాడు నువ్వు పూజ చేసినావు యాగాలు చేసినావు, ఇంకా యాగాలు చేస్తున్నాడు. యాగాలు ఎవరి కోసం చేస్తారంటే ఇంకో నాశనం కోసం చేస్తారు యాగాలనే. యంత్ర పూజలు తాంత్రిక పూజలు చేస్తుండే ఫామ్ హౌస్లా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఇంకో నీ నాశనం కోసం చేసినటువంటి యాగాలు నీకే మూర్తి ముఖ్యం, రాసి పెట్టుకో. వానికే మూర్తాయి ఎవరు చేసినప్పుడు కూడా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు సమాజ క్షేమం కోసం యాగాలు చేయి, తెలంగాణ ప్రజల రక్షణ కోసం యాగాలు చేయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యాగాలు చేయి. నువ్వు చేసే యాగాలు తెలియదు అందరికీ. యాంత్రిక పూజలు తాంత్రిక పూజలు అన్ని కూడా ముఖ్యమంత్రి చేస్తుంది, ఏమనలేదు. ఫామ్ హౌస్లో జరిగేటి అన్ని అవే. గతంలోకి ఆయన చేసిండట, ఏమైందో తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన శిష్యుడే ఈయన కూడా. ఇవాళ నువ్వు పూజలు చేస్తున్నావు, యాగాలు చేస్తున్నావు, చండీ హోమాలు అన్నీ చేసినావు. చేసే ముందు అర్చకులు గోమాతకు నీ పూజ కంటే ముందు గోమాత పూజ చేస్తారు, తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. గోమాతకు పూజ చేస్తారు, దేవతగా తలుస్తాం కొలుస్తాం. నిజమైన హిందువులం కాబట్టి, నిక్కర్సని హిందువులం కాబట్టి, నిస్వార్థంగా పూజలు చేస్తాం కాబట్టి, సమాజ క్షేమం కోసం పూజలు చేస్తాం కాబట్టి గోమాత పూజ చేస్తాం. మరి నువ్వు పూజ చేసే టైంలో మాత్రం గోమాతకు పూజ చేస్తావు. కానీ నువ్వు పూజ చేసే గోమాతగా దేవతగా భావించే గోమాతను వధించడానికి కొంతమంది దుండగులు తీసుకుపోతుంటే ఆ గోమాతను రక్షించే ప్రయత్నం చేస్తున్న గోరక్షకులను కొంతమంది గుండగాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే, హతమార్చే ప్రయత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. హోమ్ మినిస్టర్ ఎవడో మాకు తెలుసా? మీకు ఎవరన్నా హోమ్ మినిస్టర్ ఎవడో మాకు తెలియదు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే రోహింగ్యాల షెల్టర్ ఖరీ చేస్తాడు. వాడో వీడో గుండాలు ఉంటే ఆ ఓవర్ సిటీలో అక్కడిక్కడ గుండా ఉంటే పక్కన సెల్ఫీలు దిగుతాడు, వాళ్ళ మీద చేసి ఫోటో దిగుతాడు. మీరు గుండాగిని చేరబోయి నేనేమో హోమ్ మినిస్టర్ను, నన్ను వికటోడు ఇవ్వలేడు, మిమ్మల్ని వికటోడు ఇవ్వలేడు అని చెప్పి. వాళ్ళ దేవాలయం రక్షణ కోసం, ఆంజనేయ స్వామి రక్షణ కోసం ఇలా ఆ గోరక్షకులు ప్రాణ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడు కోసము దేవాలయానికి వస్తే, దేవాలయం లోపల కూడా మారణాయుధాలు ధరించి గుండాలు తరలి రావడము, వాళ్ళు హత్య చేసే ప్రయత్నం చేయడము. అదృష్టవశాత్తు వారిని ఇక్కడ భక్తులు ఆ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాణాలు కాపాడబడము, ఇవన్నీ జరిగిన విషయాలు, వాస్తవ విషయాలు. ఇక్కడ క్రియేట్ చేసినా కాదు, ఎక్కువ చెప్పేది కాదు. ఇవన్నీ జరిగిన తర్వాత అనేక మంది యువకులు వచ్చారు, ఆందోళన చేసి అయిపోయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకోవాలి? పోలీసు అధికారులు తప్పుడుతాను. చాలా మంది పోలీసు గారు ఫోన్ చేసి బాధపడుతున్నారు. మేము ఏం చేద్దామన్నా, వాస్తవానికి ఆ గుండాగలం పట్టుకునే వాళ్ళు లోపడేసి తొక్కాలి, వాళ్ళని అన్బెల్లూరు కేసు లోపడేసి నూకాలే, పీడీ యాక్ట్ పెట్టాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. కానీ సీఎంఓ అవి ప్రెషర్ వస్తున్నది, మీరు వాళ్ళని వదిలిపెట్టండి. ఎవరైతే హిందూ ధర్మరక్షణ, గో రక్షణ అని ఎవరైతే మాట్లాడతారో ఫస్ట్ వాళ్ళు లోపడ్డారని చెప్పి సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, ఏ పోలీస్ అధికారి, ఏ కానిస్టేబుల్ ప్రజలచే ఎన్నుకోబడిన అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్కని ప్రజల సమస్యలపై మాట్లాడనివ్వకుండా అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచారని, ఎమ్మెల్యేలనే మాట్లాడనివ్వకపోవడం ప్రజాస్వామ్యంకు గొడ్డలి పెట్టు అని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ ఆదేశానుసారం గాంధారి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తూర్పురాజు ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన చేయడం జరిగింది. నిన్నటి రోజు అసెంబ్లీలో గౌరవనీయ ప్రతిపక్ష నాయకుడు, దళిత ముద్దుబిడ్డ శ్రీ బట్టి విక్రమార్క గారిని అవమానకరంగా మాట్లాడనివ్వకుండా ఒక నియంతలాగా రాచరిక పాలన సాగిస్తూ నియంతలా ప్రవర్తిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, అసెంబ్లీ అంటే 3.5 కోట్ల తెలంగాణ ఆత్మ గౌరవం. మరి అటువంటి సభలో ముఖ్యమంత్రి గారు, సభాపతి గారు ఇలా ప్రవర్తించడం మన తెలంగాణ సమాజానికి అవమానకరం. ఒక దళిత బిడ్డను ఇలా అవమానించడం దళిత సమాజాన్ని కించపరచడమే అని దీని విషయమై ఈరోజు గాంధారి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ రావు, రైతు నాయకులు గోపాల్, పట్టణ అధ్యక్షుడు నీలా రవి, వార్డ్ మెంబర్ సంఘాని బాబా, యూత్ నాయకులు శ్రీనివాస్,
టి బాలకిషన్, రమేష్, కె రవి, బి రవి, శ్రావణ్ కుమార్, చిన్న, అశోక్, సంతోష్, భూమేష్, కె రవి, కె సాయిలు, ఆశన్న శేఖర్, భాషా, శంకర్ నాయక్, అయ్య చిన్మయ్, భూపతి, సంగయ్య, నితిన్, బి రవి, కల్లెం రవి మరియు నాయకుడు ఇమ్రాన్ గారు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. స్పీకర్ వెంటనే సస్పెండ్ చేయాలి, స్పీకర్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్పీకర్ డౌన్ డౌన్, 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 స్పీకర్ డౌన్ డౌన్. స్పీకర్ వెంటనే సస్పెండ్ చేయాలి, స్పీకర్ వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే సస్పెండ్ చేయాలి. స్పీకర్ డౌన్ డౌన్, స్పీకర్ డౌన్ డౌన్, స్పీకర్ డౌన్ డౌన్, స్పీకర్ వెంటనే. రోజు అసెంబ్లీలో మన గౌరవ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు సిఎల్పి నేత దళిత బిడ్డ అయినటువంటి గౌరవనీయ బట్టి విక్రమార్క గారిని శాసనసభ సాక్షిగా మరి మాట్లాడనీయకుండా అవమానకర పద్ధతులలో మరి సీఎం గారి ఆదేశానుసారము సభాపతి గారు మాట్లాడనీయకుండా మరి గొంతులు నొక్కే విధంగా ప్రవర్తించి అసెంబ్లీ సాక్షిగా అవమానపరచిండు. మరి మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, అసెంబ్లీ అనేది నీ సొంత పార్టీ ఆఫీస్ కాదు, అది శాసనసభ. శాసనసభలో ప్రజల గొంతుకనై వినిపించడానికి ప్రతి ఎమ్మెల్యే అక్కడికి వస్తాడు. మరి ఆ ఎమ్మెల్యేల యొక్క ఆ ప్రజల యొక్క బాధను వినకుండా మరి మీరు అక్కడ మాట్లాడనీయకుండా అవమానకర పద్ధతులలో మరి అణిచివేస్తున్నారు. మరి రాజకీయంలో ఇది సరైన పద్ధతి కాదు. మరి మేము ఒకటి అడుగుతున్నాం, ఇది రాజరిక ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్యమా? మీ ఇష్టం వచ్చిన రీతిలో ఎవరిని ప్రతిపక్షాలను ఎవరిని మాట్లాడనీయకుండా అణిచివేస్తూ వారిని అవమానపరుస్తున్నారు. మరి ఇదంతా ప్రజలంతా గమనిస్తున్నారు. మరి బడుగు బలహీన వర్గాల కోసం కానీ దళితుల కోసం కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి నాయకులందరినీ ప్రతిపక్ష నాయకులందరినీ మీరు దోషేస్తూ మరి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే రోజులలో మీరు ఇలానే ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఈ దళిత గిరిజనులు కానీ బహుజనులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల వారు మిమ్మలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ బుద్ధి చెప్తారు, మీ పని పడతారు, మీ భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు కూడా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తుంటే మాట్లాడనీయకుండా మరి నాయకులను ప్రతిపక్ష నాయకులను గొంతులు నొక్కేసి వారి మైకులను గుంజుకొని అవమానం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇలా చేస్తూ పోతే మీకు ప్రజలే సమాధి కడతారు, ప్రజలే గోరి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. రోజు అసెంబ్లీలో మన గౌరవ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు సిఎల్పి నేత దళిత బిడ్డ అయినటువంటి గౌరవనీయ బట్టి విక్రమార్క గారిని శాసనసభ సాక్షిగా మరి మాట్లాడనీయకుండా అవమానకర పద్ధతులలో మరి సీఎం గారి ఆదేశానుసారము సభాపతి గారు మాట్లాడనీయకుండా మరి గొంతులు నొక్కే విధంగా ప్రవర్తించి అసెంబ్లీ సాక్షిగా అవమానపరచిండు. మరి మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, అసెంబ్లీ అనేది నీ సొంత పార్టీ ఆఫీస్ కాదు, అది శాసనసభ. శాసనసభలో ప్రజల గొంతుకనై వినిపించడానికి ప్రతి ఎమ్మెల్యే అక్కడికి వస్తాడు. మరి ఆ ఎమ్మెల్యేల యొక్క ఆ ప్రజల యొక్క బాధను వినకుండా
మరి మీరు అక్కడ మాట్లాడనియకుండా అవమానకర పద్ధతులలో మరి అణిచివేస్తున్నారు. మరి రాజకీయంలో ఇది సరైన పద్ధతి కాదు. మరి మేము ఒకటి అడుగుతున్నాం, ఇది రాజరిక ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్యమా? మీ ఇష్టం వచ్చిన రీతిలో ఎవరిని ప్రతిపక్షాలను ఎవరిని మాట్లాడనియకుండా ఈ అణిచివేస్తూ వారిని అవమానపరుస్తున్నారు. మరి ఇదంతా ప్రజలంతా గమనిస్తున్నారు. మరి బడుగు బలహీన వర్గాల కోసం కానీ దళితుల కోసం కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి నాయకులందరినీ ప్రతిపక్ష నాయకులందరినీ మీరు తోసేస్తూ మరి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే రోజులలో మీరు ఇలానే ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఈ దళిత గిరిజనులు కానీ బహుజనులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల వారు మిమ్మలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ బుద్ధి చెప్తారు, మీ పని పడతారు, మీ భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు కూడా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తుంటే మాట్లాడనీయకుండా మరి నాయకులను ప్రతిపక్ష నాయకులను గొంతులు నొక్కేసి వారి మైకులను గుంజుకొని అవమానం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇలా చేస్తూ పోతే మీకు ప్రజలే సమాధి కడతారు, ప్రజలే గోరి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. రోజు అసెంబ్లీలో మన గౌరవ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు సిఎల్పి నేత దళిత బిడ్డ అయినటువంటి గౌరవనీయ బట్టి విక్రమార్క గారిని శాసనసభ సాక్షిగా మరి మాట్లాడనీయకుండా అవమానకర పద్ధతులలో మరి సీఎం గారి ఆదేశానుసారము సభాపతి గారు మాట్లాడనీయకుండా మరి గొంతులు నొక్కే విధంగా ప్రవర్తించి అసెంబ్లీ సాక్షిగా అవమానపరచిండు. మరి మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, అసెంబ్లీ అనేది నీ సొంత పార్టీ ఆఫీస్ కాదు, అది శాసనసభ. శాసనసభలో ప్రజల గొంతుకనై వినిపించడానికి ప్రతి ఎమ్మెల్యే అక్కడికి వస్తాడు. మరి ఆ ఎమ్మెల్యేల యొక్క ఆ ప్రజల యొక్క బాధను వినకుండా మరి మీరు అక్కడ మాట్లాడనీయకుండా అవమానకర పద్ధతులలో మరి అణిచివేస్తున్నారు. మరి రాజకీయంలో ఇది సరైన పద్ధతి కాదు. మరి మేము ఒకటి అడుగుతున్నాం, ఇది రాజరిక ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్యమా? మీ ఇష్టం వచ్చిన రీతిలో ఎవరిని ప్రతిపక్షాలను ఎవరిని మాట్లాడనీయకుండా ఈ అణిచివేస్తూ వారిని అవమానపరుస్తున్నారు. మరి ఇదంతా ప్రజలంతా గమనిస్తున్నారు. మరి బడుగు బలహీన వర్గాల కోసం కానీ దళితుల కోసం కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి నాయకులందరినీ ప్రతిపక్ష నాయకులందరినీ మీరు తోసేస్తూ మరి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే రోజులలో మీరు ఇలానే ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఈ దళిత గిరిజనులు కానీ బహుజనులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల వారు మిమ్మలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ బుద్ధి చెప్తారు, మీ పని పడతారు, మీ భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు కూడా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తుంటే మాట్లాడనీయకుండా మరి నాయకులను ప్రతిపక్ష నాయకులను గొంతులు నొక్కేసి వారి మైకులను గుంజుకొని అవమానం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇలా చేస్తూ పోతే మీకు ప్రజలే సమాధి కడతారు, ప్రజలే గోరి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 25 కేజీబీవీలకు 15 కేజీబీవీల్లో అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వేసి వాళ్ళని ఎంపిక చేసి సంవత్సరం కావస్తున్నా కానీ
వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి నిరసనలు వ్యక్తం చేయడం కానీ డిఓ గారికి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు దీనిపైన స్పందించి వెంటనే వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ తరఫున జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా డిఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ కేజీబీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లందరికీ కూడా వాళ్ళందరికీ కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో ముందు పోరాడతామని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మరోసారి మేము కోరుతా ఉన్నాం. కేజీబీవీలో ఖాళీగా ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వేసి వాళ్ళని ఎంపిక చేసి సంవత్సరం కావస్తున్నా కానీ వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి నిరసనలు వ్యక్తం చేయడం కానీ డిఓ గారికి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు దీనిపైన స్పందించి వెంటనే వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ తరఫున జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా డిఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ కేజీబీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లందరికీ కూడా వాళ్ళందరికీ కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో ముందు పోరాడతామని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని మరోసారి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశం జరిగిన విధానంపై ఆయన మాట్లాడారు. 2022-2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభలో శాసనసభ బయట నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితులు, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, గతంలో వివిధ సందర్భాల్లో కదా సభ్యుల గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు సభ్యులు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు ఆయా కోర్టులు సభ్యుల గౌరవాన్ని కాపాడడానికి ఇచ్చినటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నాయి. వేటిని గమనంలోకి తీసుకోకుండా రాష్ట్ర పేరు చెప్పాల్సి ఉంటుంది. అసలు నేను శాసనసభాపతి గారు ఎవరి పేరు చెప్పలేదు, ఎవరు సభను అంతరాయం చేస్తున్నారు అనేటువంటి చర్చనే లేదు. అక్కడ రాజాసింగ్ గారు మీరు అల్లరి చేస్తా ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పలేదు. కాంగ్రెస్ సభ్యుల పేరు తీసుకోలేదు. ఏ సభ్యుని పేరు కూడా స్పీకర్ గారు సభకు అంతరాయం చేస్తున్నారని పలకలేదు. 340 సబ్-1 ఏం చెప్తుందంటే స్పీకర్ నోట్లోంచి ముందు ఆ పేర్లు రావాలి. ఏ పేర్లు, ఎవరు సభకు అంతరాయం కలిగిస్తున్నారనే పేర్లని స్పీకర్ ముందు చెప్తే అప్పుడు సబ్-2 ఏం చెప్తుంది. 340 సబ్-2 అంటే ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్, ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్, స్పీకర్ ఎవరి పేర్లనైతే ఉచ్చరిస్తారో ద స్పీకర్ షెల్ ఆన్ ఏ మోషన్ బీయింగ్ మేడ్, స్పీకర్ చెప్పిన పేర్లకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ఎవరైనా మోషన్ మూవ్ చేస్తే అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ ఉంటుంది. నేను అడుగుతున్న అధ్యక్ష, నువ్వు మా పేర్లు పలకలేదు. 340 సబ్-2 ఏం చెప్తుంది, ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ సో నేమ్డ్ బై ద స్పీకర్. నేనంటున్న స్పీకర్ గారు అసలు మౌన గురిలాగా ఉన్నారు. స్పీకర్ గారు మా పేర్లే చెప్పలేదు. 340 సబ్-2 చెప్పింది ఏంటి, స్పీకర్ చెప్పిన పేర్లను మాత్రమే సస్పెండ్ చేయమని చెప్పి తీర్మానం మూవ్ చేయాలి. స్పీకర్ పేర్లు చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? స్పీకర్ గారు అంటే ముఖ్యమంత్రి గారి కనుసరణలలో సమావేశం ప్రారంభమయ్యే కంటే ముందే ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, స్పీకర్ గారు అందరూ కూర్చొని బదులుకొని బీజేపీలు ఏం చేసినా మనం వాళ్ళని ఈరోజు సభలోంచి ఎక్స్పెల్ చేయాలి. ఇది వాళ్ళ దురుద్దేశం. రైట్, మీకు విచక్షణాధికారం ఉంది. సభాపతిగా, స్పీకర్ గా అన్ని పార్టీల సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత మీకుందని మేము అనుకున్నాం. మీరు కాపాడడం కంటే కాళరాశుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. మీరు మా గొంతు నొక్కడం వల్ల ఏదో టీఆర్ఎస్ పార్టీకో అధికార పక్షానికో లాభం చేస్తున్నామని మీరు అనుకుంటే స్పీకర్ గారు, అది ప్రజాస్వామ్యానికి మచ్చ, మీ కుర్చీ గది గౌరవం పెంచదు అధ్యక్ష.
మీ కుర్చీ గౌరవం పెరగాలంటే పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ అది చేయక పాలక పక్షం బాగుండాలని, ప్రతిపక్షం గొంతు నొక్కాలని శాసనసభాపతిగా ఉన్నటువంటి మీరు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరు ఏ పుస్తకం చదివినా, భారత రాజ్యాంగం చదివినా, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చదివినా, షెటర్ అండ్ కౌల్ ప్రాక్టీసెస్ చదివినా, లేదా అసెంబ్లీ రూల్స్ బుక్స్ చదివినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం అనేది అది జర్నలిస్ట్ మిత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా, గౌరవ సర్పంచులకైనా, జిల్లా పరిషత్ మీటింగ్ అయితే వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఎంపీపీలైనా, జడ్పీటీసీలైనా లేచి నిల్చొని నిరసన తెలియజేసేటువంటి హక్కు ఈ దేశంలో భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం నిరసన తెలియజేయడం అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు. సభ్యులుగా మా ప్రజాస్వామిక హక్కును మీరు కాల రాస్తున్నారు స్పీకర్ గారు. ఇది మంచి పద్ధతి కాదు. సరే, మీకు విచక్షణాధికారం ఉంది, సభ మీది, మీరు సస్పెండ్ చేసింది. నేను అడిగిన ఒక సభ్యునిగా, చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా, ఒక వకీలుగా మమ్మల్ని సస్పెండ్ చేసినామన్న తర్వాత, సభా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను రాతపూర్వకంగా సెక్రటరీ టు ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రాతపూర్వకంగా ఒక ఉత్తరం పంపిన. సార్, స్పీకర్ గారు తనకున్నటువంటి విచక్షణాధికారంతో మమ్మల్ని సస్పెండ్ చేసినామని మైక్ లో చదివేసిండు. అదేదో తన రాతపూర్వకంగా ఇయ్యి సార్, ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిండు, ఎన్ని రోజుల పాటు సస్పెండ్ చేసిండు, మేము చేసిన తప్పేంది, స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగో, ప్రొసీడింగో, జడ్జిమెంటో ఏదో ఒకటి మాకు ఏం సార్ అని అడిగింది. ఎందుకంటే వకీలుగా కారణం ఏం చెప్తుందంటే, ఆఖరికి ఎవరైనా ఉరి తీసేటప్పుడు కూడా, బాబు నేను ఉరి తీస్తాం రేపు పొద్దుగాల, నీకేమైనా చివరి కోరుకుంటే చెప్పుకోరు బాబు అని అడుగుతారు. అట్లే మా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగండ్ల గ్రామంలోని శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను మరియు అంగన్వాడీ ఉపాధ్యాయులను శ్రీకృష్ణ యూత్ అధ్యక్షుడు జయసాయితో కలిసి సన్మానించారు. ఉక్రెయిన్లో చిక్కుకొని అవస్థలు పడ్డ అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన మెడికల్ విద్యార్థిని ఏటకేలకు సొంత గడకు చేరుకుంది. సంకట పరిస్థితుల్లో నుంచి సేఫ్గా నగరానికి చేరుకున్న ఆ విద్యార్థికి ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన రమణయ్య కుమార్తె మౌనిక తన చదువు నిమిత్తం ఉక్రెయిన్కు వెళ్ళింది. మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్న తరుణంలో అనుకోకుండా సంభవించిన యుద్ధ వాతావరణంలో మన దేశానికి చెందిన ఎంతోమంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావడం ఎంతో సంతోషకరమని, తమ కుమార్తె క్షేమంగా ఇంటికి చేర్చిన భారత ప్రధానికి ప్రతి ఒక్కరికి మౌనిక తండ్రి రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు మౌనిక. నేను యుక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్నాను, 3rd ఇయర్. 1 వీక్ నుంచి మాకు అక్కడ చాలా ఫేస్ అవుతున్నాము. అక్కడ కీవ్లో ఇక్కడ అన్ని మా రీసెంట్ దగ్గర కూడా బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు మేము సైరన్ మోగినప్పుడు బంకర్స్కి వెళ్తూ ఉన్నాం. వాళ్ళు సైరన్ మోగినప్పుడు ప్రతిసారి బంకర్స్కి వెళ్ళమన్న వాళ్ళు. సో తర్వాత ఇండియన్ ఎంబసీ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు.
హెల్ప్ చేసి ఫస్ట్ మమ్మల్ని యుక్రెయిన్ నుంచి హంగేరీ కంట్రీకి తీసుకొని వచ్చారు. అక్కడ కొన్ని డేస్ స్టే చేసి తర్వాత సేఫ్గా ఉన్న తర్వాత మమ్మల్ని ఢిల్లీకి ఇప్పుడు తీసుకొని వచ్చారు. లాస్ట్ మండే నుంచి ఈరోజు వరకు మమ్మల్ని సేఫ్గా చూసుకున్నందుకు గవర్నమెంట్ అండ్ ఎంబసీ వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ దివ్య మ్యామ్ రాజ్ సార్కి థ్యాంక్ యూ ఫర్ హెల్ప్ చేసినందుకు. మోడీ గారికి కూడా చాలా థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.